చివరి దశకు ప్రణయ్ హత్య కేసు విచారణ చేరుకుంది. ఈ నెల 10న తుది తీర్పును జిల్లా 2వ సెషన్ కోర్టు, SC/ST కోర్టు వెల్లడించనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రణయ్ హత్య కేసు సంచలనం సృష్టించింది. మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణ నడుస్తుండగానే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుది తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం సతీష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సతీష్. థ్యాంక్ యూ కవ్వ. 2018 సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ టౌన్ లో జరిగినటువంటి పరువు హత్య కేసుకు సంబంధించినటువంటి అమృత ప్రణయ్ పరువు హత్య కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఈ నెల 10న రాబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే దీంట్లో ఏవన్గా ఉన్నటువంటి అమృత వాళ్ళ తండ్రి గతంలో 2020లో కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మిగతా ఏడుగురు పైన ఎట్లాంటి జడ్జిమెంట్ రానుందనేది అయితే కొంత ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2018లో సెప్టెంబర్ లో జరిగినటువంటి మర్డర్ కేసులో దాదాపు 8 మంది పైన అక్యూజ్డ్ 8 మంది అక్యూజ్డ్ కూడా పోలీసులు అయితే ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నిందితులు బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన ఇప్పటికే ప్రాసిక్యూషన్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, రెండు వైపుల వాదాలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలో తీర్పుని 10వ తారీఖు మార్చి 10వ తారీఖు అంటే ఈ నెల 10వ తారీఖు కూడా జడ్జి రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఎట్లాంటి తీర్పు వస్తుంది, ఎవరెవరికి ఎట్లాంటి శిక్షలు పడతాయి, ఎట్లాంటి శిక్షలు పడతాయి అయితే కొంత ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2018లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనమైనటువంటి విషయంగా హత్య చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో ఉన్నటువంటి నిందితులకు ఎట్లాంటి శిక్షలు పడతాయని అయితే చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎస్ఎస్ సంబంధించిన అడిషనల్ కోర్టులో ఇప్పటికీ దీనికి సంబంధించిన వాదనలు అయితే దాదాపు ముగిశాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన తీర్పు కూడా రిజర్వ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల 10వ తారీఖు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే రాబోతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తున్న దానిపైన అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నిందితులు కూడా కొంతమందికి బెయిల్ కూడా రావడం, ఒకరిద్దరు ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా A3, A4 ప్రస్తుతం జైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే A4 ఉన్నటువంటి బారీ అబ్దుల్ బారీ కూడా ఇతను రీసెంట్ గా కూడా ఫేక్ షూరిటీలు పెట్టి కూడా బయట ఉన్నట్టుగా కొంత పోలీసులు కూడా ఇతని పైన విచారణ కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా దాదాపు 8 మంది దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో A1 అమృత వాళ్ళ తండ్రి సూసైడ్ చేసుకోగా మిగతా 7 పైన ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుందైతే ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. 2018 సెప్టెంబర్ 14 జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల తర్వాత కూడా ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ కూడా దీనిపైన 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖు కూడా SST అదనపు సెషన్స్ కోర్టు కూడా దీనిపైన తీర్పు అయితే వెల్లడించబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.